ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ప్రభు యొక్క నామంలో మీకు అందరికీ శుభాలు తెలియచేసుకుంటూ, త్రిత్వం తర్వాత 7వ ఆదివారంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాదేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినం కొరకు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు, పత్రికా పాఠము 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 12 వచనాలు, సువార్త పాఠము మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. ఈ లేఖన భాగాల్లో సువార్త పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గనక, యేసు ప్రభు వారు పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు జీవించేటువంటి జీవితం ఎందుకో మనకు తెలుసు. మనం చనిపోయిన తర్వాత తప్పకుండా పరలోక రాజ్యం చేరాలని, దేవునితో కలిసి నివాసం చేయాలని మనం ఆశపడుతూ ఉంటాం. దాని కొరకు మంచిగా బ్రతకాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి దేవుని రాజ్యం గురించి యేసు ప్రభువారు అనేక సార్లు అనేక ఉపమానాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా మానవులకు తెలియచేశారు. ఈ రోజున మార్కు సువార్త 4వ అధ్యాయం 26 నుండి 29 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింపగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనిచుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదిరి గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టుకోయినని చెప్పాను. ఈ మాటలు యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి జనసమూహాలతో మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఈ లోకంలో మనుషులు విత్తనాలు చల్లుతారు పంటలు పండడానికి. విత్తనాలు చల్లినటువంటి ఒక రైతు విత్తనాలు చల్లిన తర్వాత ఉదయం లేచి తన పనులు చూసుకుంటాడు, రాత్రి నిద్రపోతూ ఉంటాడు. అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు, అతను వేసినటువంటి విత్తనాలు మొలకలు వస్తాయి. ఆ మొలకలు పెరిగి గింజలు అవుతాయి. ఆ గింజలు ముదిరి ఒక మానవునికి ఆహారంగా మారుతాయి. అప్పుడు ఆ విత్తనాలు చల్లినటువంటి ఆ రైతు ఎంతో సంతోషపడతాడు. ఇదంతా ఆ విత్తనాలు చల్లినటువంటి మనిషికి తెలియకుండానే, అనుకోకుండానే పంట చేతికి వచ్చి ఎంతో సంతోషపడేటువంటి ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. అందుకని వ్యక్తుల హృదయాల్లో దేవుని రాజ్యము ఇలాగే ఉంటుందని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కనుక ఒక మానవుడు భూమిపై చల్లినటువంటి విత్తనము సజీవమైనటువంటి దేవుని వాక్యముగా మనకి కనబడుతున్నది. మనుషుల మనసుల హృదయాల్లో చల్లబడినటువంటి దేవుని వాక్కు ఈ రోజున అనేకమైనటువంటి సేవకుల ద్వారా విత్తనం అనేటువంటి వాక్యము చల్లబడుతూ ఉన్నది. ఆ మనుషులకు తెలియకుండానే పరలోక రాజ్య వారసులు కొంతమంది అవుతూ ఉంటారు. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము జీవించేటువంటి జీవితము మంచి జీవితము, మేము సరిగ్గా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము, అందుకని మేము పరలోక రాజ్య వారసులం అయిపోతామని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ వాక్యం అనేటువంటిది యేసుప్రభువు చెప్తున్నటువంటి ఈ ఉపమానములు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, విత్తనము విత్తువాడు ఒక మనుషుడిగా కనబడుతూ ఉన్నాడు. ఆ విత్తనము ఎదిగింపచేసేది భూమిగా కనబడుతూ ఉన్నది. ఆ ఫలింపచేసేటువంటిది దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే కనుక మనిషి విత్తగలడు, భూమి దానిని ఎదిగింపచేస్తూ ఉంటుంది. అది ఫలించాలంటే కనుక దేవుని వల్లనే సాధ్యం, అది ఎవరి వలన కూడా సాధ్యం కానే కాదు. ఈ లోకంలో కూడా విత్తనం అనేటువంటి వాక్యాన్ని విత్తేటువంటిది సేవకులుగా మనకి కనబడుతూ ఉన్నారు. ఈ విత్తనము ఎదిగి ఫలింపచేసేటువంటిది మాత్రం మనుషుల హృదయమే. ఈ రోజున వాక్యాన్ని విత్తేటువంటిది సేవకులైతే కనుక ఫలింప చేసుకునేటువంటిది మనుషుల యొక్క హృదయమే. ఆ విత్తనము
ఫలింప చేసేటువంటిది దేవుడు. అంటే విత్తనాన్ని విత్తేటువంటి వాడు సేవకుడు. ఈ లోకము విత్తనం అనేటువంటి వాక్యాన్ని విత్తేది ఒక సేవకుడు. ఆ విత్తనాన్ని వెదికింపచేసేది మనుషుని యొక్క హృదయము. ఆ విత్తనము ఫలింపచేసేటువంటిది దేవుడు మాత్రమే. అందుకని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 36-38 వచనాల్లో ఉంటుంది. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తిదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. ఒక మనుషుడు విత్తనాన్ని విత్తుతాడు కానీ అది శరీరాన్ని చేయగలేడు, అంటే జీవింపచేసేటువంటిదిగా చేయలేడు. కానీ ఆ శరీరము అనేటువంటి కార్యాన్ని చేసేటువంటిది దేవుడే అని చెప్తా ఉన్నాడు. అంటే నాటే విత్తనము ఫలించటానికి అనుకూలంగా ఉండాలి. చచ్చినటువంటి విత్తనము విత్తితే అది ఫలించదు. అది బ్రతికి ఉన్నటువంటి విత్తనంగా ఉండాలి. అది విత్తబడిన తర్వాత భూమి లోపల చచ్చి అది బయటికి వస్తుంది. అందుకని మనము సజీవమైనటువంటి బ్రతికి ఉన్న విత్తనం వల్లే మనము ఉండాలి. మన హృదయంలో నాటబడేటువంటి దేవుని వాక్యము ఎప్పుడూ కూడా చిగురిస్తూ ఉండాలి. అంటే వాక్యం విని వదిలేసేటువంటి వారముగా మనం ఉండకూడదు. వాక్యాన్ని విని వదిలేస్తే కనుక మనము దేవుని రాజ్య వారసులము ఏమాత్రము కూడా కాలేము. ఈ వాక్యము విత్తబడాలి, ఫలించాలి, ఎదగాలి, ఫలించాలి. వాక్యము అసలు ఎక్కడ విత్తబడాలి అని అంటే కనుక మొట్టమొదటిగా వ్యక్తి జీవితంలో విత్తబడాలి. ఎందుకంటే కనుక ఒక వ్యక్తి మొట్టమొదటిగా రక్షణ ఎవరికి అంటే కనుక ఒక వ్యక్తికి, తర్వాత రక్షణ ఎవరికి అంటే కనుక కుటుంబానికి, తర్వాత రక్షణ ఎవరికి అంటే కనుక సంఘానికి. అందుకని మొట్టమొదట ఫలితము ఎక్కడ ఉండాలంటే కనుక మన జీవితంలో వ్యక్తిగతంగా ఉండాలి. రెండవ ఫలితము కుటుంబంలో ఉండాలి. మూడవ ఫలితము సంఘంలో ఉండాలి. అందుకని ఈ సంఘం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఫలింపచేస్తూ ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6-8 వచనాలు. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయివానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే అని ఇక్కడ వ్రాయబడింది. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే వారంతా కూడా కేవలము సేవకులు మాత్రమే. ప్రభువు మాత్రము ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే కనుక సేవకులకు రకరకాలైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటిది ప్రభువే. ఆ పనిని అభివృద్ధి చేసేటువంటిది కూడా ప్రభువే. ఎందుకంటే కనుక రకరకాలైనటువంటి పనులు, ఒకరికి ప్రార్థన చేసేటువంటి పని అప్పగిస్తారు, ఒకరికి వాక్యం చేసేటువంటి పని అప్పగిస్తారు, ఒకరికి పాటల ద్వారా వాక్యాన్ని అందించేటువంటి పనిని అప్పగిస్తారు. సేవకులకు రకరకాలైనటువంటి పనులు అప్పగిస్తారు. ఆ సేవకులు ఆ పనులు చేస్తారు. కానీ ఆ పనిని అభివృద్ధి చేసేటువంటిది ప్రభువే అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నారంటే కనుక పౌలు గారు అంటున్నారు, నేను సంఘాన్ని స్థాపించాను, ఆ సంఘాన్ని అపోల్లో నడిపించాడు, సంఘాన్ని వృద్ధి చేసినటువంటిది దేవుడే అని చెప్తున్నాడు. అపోల్లో గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక లేవి కుటుంబానికి చెందినటువంటి వాడు. పౌలు అపోల్లో మంచి స్నేహితులుగా మనకి కనపడతా ఉన్నారు. బాగా మాట్లాడగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఈ అపోల్లో అనేటువంటి ఆయన. పాత నిబంధనలో ప్రవచనాలు బాగా చదివి ఏసయ్య అని గ్రహించినటువంటి వాడు. అందుకనే మరి యేసయ్యని వెంబడించినటువంటి వారుగా అయ్యాడు. పౌలు గారు కొరింథీ సంఘాన్ని స్థాపించినప్పుడు ఆ సంఘాన్ని ఆయన నడిపించినటువంటి వాడు, ఆ సంఘంలో బోధిస్తూ సంఘాన్ని అభివృద్ధి చేసినటువంటి వాడు. అందుకనే పౌలు గారు ఏమంటున్నారంటే కనుక నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలిగి చేసినటువంటి వాడు దేవుడే అని చెప్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక సంఘాన్ని స్థాపించినటువంటి వాడు, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వాడు ఒక్కడే. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి రక్షణ పొందితే గనక నా వాక్యం ద్వారానే రక్షణ పొందాడు, నేను చెప్పినటువంటి వాక్యం ద్వారానే రక్షణలోనికి వెళ్ళాడు,
నేనే గొప్పవాడిని అని ఏ సేవకుడు కూడా గర్వించవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే కనుక ఒక సంఘంలో ఒక సంఘ కాపరి దేవుని సేవకుడు ఒక వాక్యాన్ని బోధించినప్పుడు అక్కడ వందల కొలది జనం ఉంటారు. రక్షణ కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అది చేసినటువంటి వాడు దేవుడే. మరి ఆ వాక్యము విని ఆ సేవకుడు నేనే గొప్ప అని చెప్పుకున్నప్పుడు అందరూ రక్షణ పొందాలి అక్కడ. కానీ రక్షణ అనేటువంటిది కొంతమందికే జరుగుతుంది. అందుకనే సంఘాన్ని స్థాపించినటువంటి వాడు, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వాడు ఒక్కటిగానే కనపడతా ఉన్నాడు. దేవుని రాజ్య వారసులను చేసేటువంటిది మాత్రం, సంఘాన్ని దేవుని రాజ్య వారసులను చేసేటువంటిది మాత్రం దేవుడిగానే కనపడతా ఉన్నాడు. అందుకనే పౌలు గారు అంటున్నారు, నేను నాటాను, ఆ పుల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలిగి చేసినటువంటి వాడు మాత్రము దేవుడే అని చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుని రాజ్యాన్ని ఎవరో కూడా, దేవుని ఆ రాజ్య అభివృద్ధి ఎవరో కూడా ఆపలేరు. ఎందుకంటే కనుక దేవుని రాజ్య వారసులు అనేక మంది కావాలి. ఈ భూలోకమంతా కూడా, ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా దేవుని రాజ్య వారసులు అవ్వాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు మన దేవుడు. ఎందుకంటే కనుక ఆయనకు దూరమైన పోయినటువంటి మానవులను మరలా ఆయనతో పాటు కలిసి మరి జీవించేటువంటి భాగ్యం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఆ భాగ్యాన్ని మనం దక్కించుకుంటామని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో దేవుని వాక్యానికి అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. మంచి మాటలను చెప్పకుండా దేవుని వాక్యాన్ని ఆపాలని చూస్తూ ఉన్నారు. కానీ ఈ వాక్యాన్ని ఎవరో కూడా ఆపలేరు అనేటువంటి మరి అర్థము మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియబడుతూ ఉన్నది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవం చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి అని ఇక్కడ వ్రాయబడింది. ఈ లోకంలో మన పోరాటము విశ్వాస సంబంధమైనటువంటి పోరాటముగా ఉండాలి. మనం అనేక రకాలైనటువంటి పోరాటాలు పోరాడతాం ఈ లోకంలో. ఎందుకంటే కనుక మనకి రావాల్సినటువంటిది మనకి రావాలని, లేకపోతే ఏదో సంపాదించాలని, ఎక్కడికో వెళ్ళాలని, ఏదో చేయాలని, ఏదో పోరాటము, ఈ లోక సంబంధమైనటువంటి పోరాటం మనం పోరాడుతూ ఉంటాం. ఈ పోరాటాలన్నీ కూడా వ్యర్థమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే కనుక మనం పోరాడేటువంటి పోరాటం ఎలా ఉండాలంటే కనుక విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటంగా ఉండాలి. మనం విశ్వాసులముగా ఉండి మన పోరాటంలో మనం గెలిచి పరలోక రాజ్య వారసులం అవ్వాలి. ఇటువంటి పోరాటంలో మనం ఉన్నప్పుడు నిత్య జీవంలోనికి మనము ప్రవేశిస్తాం. అందుకని ఈ తిమోతి పత్రికలో వ్రాయబడినటువంటి మాట, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం మీరు పోరాడండి, నిత్య జీవం మీరు చేపట్టండి, దానిని పొందడానికి మీరు పిలువబడ్డారు అని వ్రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ లోకంలో మనం ఎవరం కూడా వ్యర్థమైనటువంటి వారముగా పుట్టలేదు. వ్యర్థమైనటువంటి జీవితం జీవించడానికి ఏదో ఉదయం లేచి సంపాదించుకోవడం, కష్టపడడం, సంపాదించుకోవడం, దాచిపెట్టుకోవడం, ఆహారం తీసుకోవడం, మంచి మంచి వస్త్రాలు ధరించడం, మంచిగా ఏవేవో కొనుక్కోవడం, వీటి కొరకు దేవుడు మనల్ని పుట్టించలేదు. మనం పుట్టిందే పరలోక రాజ్య వారసులు అవ్వడానికి. అందుకనే ఈ లోకంలో మనం పంపబడినటువంటిది దేవుని రాజ్యము లేక నిత్య జీవం స్వతంత్రించుకోవడానికే, కానీ వ్యర్థమైనటువంటి బ్రతకడానికి మాత్రం ఏమాత్రమూ కాదని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నది. ఎందుకంటే కనుక ప్రతి ఒక్క మానవుడు కూడా, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడు కూడా మంచిగా బ్రతకాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే కనుక పరలోక రాజ్య వారసుడు కావడానికే. ఈ రోజున మనకి ఇవ్వబడినటువంటి పాత నిబంధన పాఠం యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి అని చెప్తున్నాడు. యెహోవా దేవుని బిడ్డలు, యెహోవాను ప్రార్థించేవారు ఎవరు కూడా విశ్రాంతి తీసుకోకూడదు. ఎందుకంటే కనుక యెరూషలేము పట్టణానికి లోకమంతటా ఖ్యాతి వచ్చేంత వరకు కూడా మనం ప్రార్థించాలంటండి. అంటే పరలోక రాజ్యం వచ్చేంత వరకు కూడా, పరలోక రాజ్యం మనం చేరేంత వరకు కూడా మన కొరకు, అనేకుల కొరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. ఈ రోజున పరలోక రాజ్య వారసులం అయితే కనుక అంతకంటే గొప్ప భాగ్యం మనకేమీ కూడా లేనే లేదు. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా వ్యర్థం. ఈ సంపాదనతో పాటు పరలోక రాజ్యానికి చేరేటువంటి
బ్రతుకు కూడా మనకి ఉండాలి. ఈ లోకంలో సంపాదన అనేటువంటిది ప్రభువు ఉన్నప్పుడు వ్యర్థమైనటువంటిది కాదు. మన జీవితంలో ప్రభువు లేనప్పుడు ఈ లోకంలో మనం సంపాదించిందంతా కూడా వ్యర్థమే. ప్రభువుతో పాటు కలిసి ఉండి ఈ లోకంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా మనకి శ్రేష్టమైనవే. కాబట్టి దేవుని రాజ్యం వచ్చేంత వరకు, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించేంత వరకు కూడా మన కొరకు, ఈ ప్రపంచం కొరకు ప్రార్థన చేద్దాం. అటువంటి గొప్ప పరలోక ఆశీర్వాదం దేవుడు మనకందరికీ దయచేయాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాయన. ప్రభా, ఈ లోకంలో మేము పుట్టిందే పరలోక రాజ్య వారసులం అవటానికి నా తండ్రి. అటువంటి పరలోక రాజ్య వారసులు మేము అవటానికి లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో మాకు నేర్పించి మీరే మహిమ పొందవలసిందని మేము వినినటువంటి వాక్యాన్ని ప్రభా, మేము దాన్ని నెమరవేసుకుంటూ నీ వాక్యానుసారం జీవించి ప్రభా, నీ రాజ్య వారసులం అవడానికి నీ కృపను దయచేసి మీరే మహిమ పొందవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మీయ త్రియక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనకందరికీ ఎల్లవేళలా సదా తోడుగా ఉండును గాక. ఆమేన్.